సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆనంద నిలయం లాంటి సెట్ వేసి అంటే వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆలయం ఉందో మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము అలాంటి ఆలయ నమూనా సెట్ వేసి ఒక హోటల్లో అంటే రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్న ఒక హోటల్లో మిలిటరీ హోటల్లో ఆ సెట్ని వేసి దాని ముందర నాన్ వెజ్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే నాన్ వెజ్ పదార్థాలని అక్కడ పెడుతున్నారు. అండ్ వెజ్ నాన్ వెజ్ కలిపిన ఈ రెస్టారెంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటోని అండ్ అంత పెద్ద నమూనాని ఎందుకు ఉంచారు, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఇలాంటి చేష్టలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అందరు కామ్గా కూర్చుంటున్నారు, అండ్ ఎవరైతే దీన్ని ఇనాగ్రేషన్ చేసిండ్రో ఆయన కూడా అంటే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా టీటీడీకి సంబంధించిన ఒక పాలకవర్గంలో సభ్యుడే అనేసి. సో ఇలాంటి వాళ్ళకి తెలీదా అనేసి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యలోనే అంటే ఈ ఒక 2-3 మంత్స్ అయిందనుకుంటా ఈ రెస్టారెంట్ అన్నది ఓపెన్ అయ్యి, సో ఓపెన్ అయినప్పటి నుంచి వివాదాలకి కేంద్ర బిందువు అయిందనమాట. సో రెస్టారెంట్కి సంబంధించిన ఓనర్ కూడా చాలానే వీడియోస్ చేసిండు. ఆయన ఫస్ట్ వీడియో వచ్చినప్పుడు నేను సోషల్ మీడియాలో నాకు జస్ట్ ఇలా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు కనిపించింది. ఫస్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ మా ఇంటి దైవము అది ఇది అని చెప్పిండు. అక్కడ బాగానే ఉంది. సరే ఒక హోటల్లో ఇంత పెద్దగా అంటే ఒక హోటల్లో కనీసం దేవుడి ఫోటోల్ని పెట్టుకోవడానికే చాలామంది అంటే ఒక రకంగా నామోషిగా ఫీల్ అవుతారు అనమాట. అంటే ముస్లిం కస్టమర్లు వస్తే, క్రిస్టియన్ కస్టమర్లు వస్తే వాళ్ళేమనుకుంటారు, నిజంగానే తనకి దేవుని పిచ్చి ఇంత ఉందా, ఇలాంటి వాళ్ళ దగ్గర మేమెందుకు భోజనం చేయాలి అనేసి ఎవరైనా అనుకుంటారు కదా అనేసి ఈయన అలాంటివేమీ అనుకోకుండా ఒక వెంకటేశ్వర స్వామి సెట్ని చాలా బాగా వేసిండు కదా, అది కూడా అద్భుతంగా. అంటే నిజంగానే వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఏదైతే మనము తిరుమల గర్భగుడి దగ్గరికి వెళ్ళలేము, కానీ ఈ హోటల్ని సందర్శిస్తే చాలు నిజంగా ఆ గర్భగుడి దగ్గర నుంచి మనము స్వామివారిని చూసినట్టు అనిపిస్తుంది అనేసి నాకు అనిపించింది అన్నమాట. ఆ తర్వాత వెంటనే ఆయన కొన్ని మెనూలు చెప్పడం స్టార్ట్ చేసిండు. ఆ మెనూల్లో వెజ్తో పాటు నాన్ వెజ్ మెనూ కూడా అక్కడ కనిపించింది అనమాట. సో ఆ నాన్ వెజ్ మెనూ అన్నది కనిపిస్తే మరి ఇంత పెద్ద ఆలయం నమూనా అక్కడ పెట్టుకొని ఈ నాన్ వెజ్కి సంబంధించిన మెనూ ఇవన్నీ ఎలా జోడించిండు అబ్బా అనేసి నేను కామెంట్ పెడదాం అనుకున్నాను ఎప్పుడైతే ఈ రీల్స్ ఏవైతే మొదలైనాయో. కాకపోతే కామెంట్స్ పెడితే ఎవరు చూస్తారులే, కామెంట్స్ పెడితే ఎవరైనా పట్టించుకుంటారా, మనం డైరెక్ట్గా నేరుగా ఆయనతో మాట్లాడదామనేసి అనుకున్న తరుణంలోనే మా బజరంగ్ దళ్ అండ్ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన కాకినాడకు సంబంధించిన కొంతమంది ఎవరైతే అక్కడి నాయకులు ఉన్నారో సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇలాంటివన్నీ తీసివేయాలి అనేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెట్టడం, ఆయనతో మాట్లాడిన తర్వాత కూడా ఇదంతా తతంగం నడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఆయన ఇంకో వీడియో రిలీజ్ చేసిండు. సో ఆ రిలీజ్ చేసిన వీడియో ఏంటంటే రంజాన్ మాసంలో అనుకుంటా, సో మా దగ్గర పక్కా హలాల్ మాంసం మాత్రమే ఉంటుంది అనేసి. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా బ్యాక్లాష్ వచ్చింది. అంటే వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నావు, అక్కడ వ్యాపారంగా దాన్ని చేసుకుంటున్నావు, అండ్ ఇంత పెద్ద హోటల్ ఉంది, సో ఇక్కడ కనీసం హలాల్ అన్న పేరు యూజ్ చేయకుండా నువ్వు కనీసం ఒక వ్యాపారం చేయలేకపోతున్నావు, అలాంటిది నీకు అవసరమా అనేసి కొంచెం బ్యాక్లాష్ రావగానే ఆ వీడియో ఆయన తీసివేయడమో లేకపోతే హైడ్ చేయడమో అది జరిగినట్టుంది అనుకుంటా. నాకు ఆ తర్వాత కనిపించలేదు. చాలామంది ఇలా అంటే బ్యాక్లాష్ వచ్చింది కాబట్టి తీసేశారు అనేసి చాలామంది పోస్టులు చేసుకున్నారు. అండ్ కొంతమందికి సంబంధించిన వీడియోలు కూడా వచ్చినాయి అనమాట. సో ఈయన ఏదైతే కొన్ని వీడియోల్లో మాట్లాడాడు కదా, అంటే నేను అంటే స్వతహాగా చిన్నప్పటి నుంచి సంవత్సరానికి 5-6 సార్లు వెంకటేశ్వర స్వామి కొండపైన కాలినడకనో లేకపోతే వేరే దర్శనాల ద్వారానో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే అంత భక్తిపరుణ్ణి. అలాంటిది నేను నా హోటల్లో ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోని, అది కూడా 2D నమూనాని, ఏదైతే అందరు గడపలు ఉన్నాయి ఆ గడప తర్వాత కొంచెం స్పేస్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొంచెం స్పేస్, ఆ తర్వాత గడప, ఇలా 5-6 గడపలు ఉన్నాయి సో అనేసి అందరూ ఏదైతే అనుకుంటున్నారో అలాంటిది కాదు. అలాంటిది కాకుండా ఇది ఒక మాన్యుమెంట్ లాగా తయారు చేసింది. అంటే ఒకే గోడ లోపల వెంకటేశ్వర స్వామి లోపల ఉన్నట్టు 2D నమూనాతో చేసింది అనేసి ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చూపెట్టిండ్రు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆయన మాట్లాడుతూ ఏదైతే వెంకటేశ్వర స్వామికి అపోజిట్లో ఉన్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్లో కేవలం వెజ్ పదార్థాలను మాత్రమే మేము వండి వారుస్తున్నాము, నాన్ వెజ్ అన్నది సెపరేట్ సెక్షన్ ఉంది, ఆ సెపరేట్ సెక్షన్లో మాత్రమే ఉంటుంది అనేసి ఈయన చెప్పుకొని వస్తున్నాడు అనమాట. సో అలాంటి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇంకో వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో ఏముంది అంటే వెంకటేశ్వర స్వామికి అపోజిట్లో అండ్ పక్కన ఉన్న టేబుల్స్లో కూర్చొని కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు. ఆ నాన్ వెజ్ కూడా ఎలా అంటే ఈయన చెప్పిన దాని ప్రకారము వెజ్ సెపరేట్ సెక్షన్, నాన్ వెజ్ సెపరేట్ సెక్షన్, ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్లేస్ ఉందో సో ఆ ఏరియాలో మాత్రమే మేము వెజ్ పెడుతున్నాము, మిగిలిన ఏరియాస్ మాత్రం మిలిటరీ హోటల్ కావడంతో ఆ పేరులోనే ఈ మిలిటరీ ఉంది కాబట్టి పక్కా రా నాన్ వెజ్ అన్నది దొరుకుతుంది, అది కూడా అన్ని రకాల నాన్ వెజ్ మేము అందుబాటులో ఉంచుతాము అనేసి చెప్పడం జరిగింది. సో ఆ నాన్ వెజ్ కోసం సెపరేట్గా ఆయన పెట్టేసిన అన్నాడు. కానీ కొంతమంది వీడియోస్ చూస్తే మాత్రం లేదు అలాంటిది జరగట్లేదు, వెజ్ స్పేస్లో కూడా నాన్ వెజ్ని అక్కడ వాళ్ళు వడ్డిస్తున్నారు అనేసి ఇలా రీల్స్ బయటకు రావడం జరిగింది. కొంతమంది స్వామీజీలు సో ఆయన రెస్టారెంట్కి అక్కడికి వెళ్ళడం జరిగింది. నిజంగానే అంటే భక్తిభావంతోనే ఆయన చేస్తున్నాడా లేకపోతే కావాలని వ్యాపార ధోరణితోని ఇదంతా చేస్తున్నాడా అనేసి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇది 2D నమూనా అనేసి మీరు చెప్తున్నారు, కానీ జయ విజయులు ఈ ముఖద్వారం దగ్గర ఆ తర్వాత ఏవైతే గడపలు ఉన్నాయో అవి
స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే స్పేస్ చాలా తక్కువగా ఉన్నా కూడా 2D నమూనా చేసినా కూడా ఇది రెప్లికా టు తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇలా చెప్తూ వెళ్తున్నప్పుడు కూడా ఆయన దాన్ని నమ్మట్లేదన్నమాట. సో ఇలాంటివన్నీ మాట్లాడడానికి మీరెవరు అంటున్నట్టు ఆయన ప్రవర్తన కూడా మనకు కొంచెం కనిపిస్తూనే ఉందన్నమాట. నిజంగా ఆయన ఎన్నో లక్షలు పెట్టి ఆ రెస్టారెంట్ నడిపిస్తున్నాడు, రైట్. ఒక పక్కన దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుడిని అలా విడిచిపెట్టేస్తేనే బాగుండేది. బట్ మీరు వెజ్ నాన్ వెజ్ ఏదైనా వంటకాలు ఏదైనా చేసుకుంటున్నారు అంటే దానికి సెపరేట్ సెక్షన్, వెజ్ నాన్ వెజ్ ఒక సెక్షన్లో పడేసినా కూడా అడిగే వాళ్ళు ఈ మధ్యలో ఎవరు లేరనమాట. ఎందుకంటే వెజ్ వాళ్ళు తినాలి అనుకుంటే సెపరేట్ వెజ్ మాత్రమే చూసుకోవట్లేదు. ఆ హోటల్ అంబియన్స్ బాగుందా, అక్కడ వెజ్కి సంబంధించిన సెపరేట్ కడాయి అలాంటిది ఏమైనా ఉంటుందా అనేసి ఈ చిన్న చిన్న పాయింట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు అక్కడ తింటున్నారు అనమాట. ఎవరో చాలా మంది, చాలా తక్కువ 1% 2% వెజిటేరియన్ హోటల్లోనే మేము భోజనం చేయాలి అనేసి అనుకుంటారనమాట. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే ఈ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో చాలానే హోటల్స్ చాలానే ఉన్నాయన్నమాట. సో వాళ్ళ వ్యాపారాలు కూడా ఈయన వచ్చిన తర్వాత దెబ్బ తగులుతుందా, దెబ్బపడి కస్టమర్స్ మొత్తం ఆయన సైడ్ మళ్ళుతున్నారా అనేసి ఇంకొక డౌట్ వస్తుందన్నమాట. అంటే కావాలని ఎవరైనా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారా అనేసి. బట్ ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎవరైతే ఈ మిలిటరీ హోటల్ నడుపుతున్న వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే, నిజంగానే వెంకటేశ్వర స్వామి పైన మీకు అంత భక్తి ఉంది అంటే నిజంగా మీరు చేసిన ఏదైతే ఆ విగ్రహం నమూనా ఉంది కదా, అది నేను చెప్తున్నాను కదా, నిజంగా చాలా బాగుంది. అత్యంత సుందరంగా మీరు ఆ విగ్రహాన్ని, ఆ స్వామివారిని మీరు తయారు చేశారనమాట. వేరే వాళ్ళకి భయపడకుండా మీ హోటల్లో మీరు మీ భక్తిని మీరు ప్రదర్శించుకున్నారు. కాకపోతే ఎవరైతే భక్తులు ఉన్నారో, ఎవరైతే దీన్ని చూసి కాస్త నారాజు అవుతున్నారో, సో వాళ్ళందరి ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళందరికి సంబంధించిన శపనార్థాలు కూడా మీకు తగలకూడదు. బికాస్ మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎన్నో ఈ కళ్ళు కాంపౌండ్స్ కానివ్వండి, లేకపోతే వైన్ మార్ట్స్ కానివ్వండి, దానిపైన వెంకటేశ్వర స్వామి, దుర్గా భవాని అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా దేవుళ్ళ పేరుతోని ఇవన్నీ సెంటిమెంట్గా వాళ్ళు అవన్నీ రన్ చేస్తూనే ఉంటారు. కానీ అదే సెంటిమెంట్ వాళ్ళు అదే బియర్ బాటిల్ పక్కనో, లేకపోతే అదే వైన్ పక్కనో స్వామివారి, అమ్మవారి ఫోటోల్ని పెట్టారు కదా. సో అలా అయితే చేయట్లేదు కదా. కానీ మీరు ఇక్కడ చేస్తుంది మాత్రం స్పష్టంగా అదే కనిపిస్తుంది. మీరు నిజంగానే ఏదైతే ఇప్పుడు ఒక కస్టమర్ రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో, సో దాంట్లో నాన్ వెజ్ మాకు దీని ముందరనే వడ్డించడం జరిగింది అనేసి ఎవరైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, అలాంటి వాటికి మీరు ఇంకా మంచిగా ఈ సమస్యని తీసివేసే విధంగా, అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా మీరు ఆలోచించి ఒక స్టెప్ వేయాలి. నిజంగా ఆ నమూనా ఏదైతే ఉందో, ఇప్పటికి నేను 2-3 సార్లు ఆ నమూనా గురించే మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. తిరుమల తిరుపతికి వెళ్ళలేని చాలామంది కూడా అక్కడికి వచ్చి చూస్తే కనుక మీకు నిజంగానే అచ్చం ఒక తిరుమలలో ఉన్న ఫీలింగ్ మీకు వస్తుంది. అలాంటి అంత మంచి నమూనాని మీరు ఏర్పాటు చేసి దాని ముందర ఏదో ఇలాంటి చెత్త డిస్కషన్స్ పెట్టేలాగా దాన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేశారనమాట. ఆ వెంకటేశ్వర స్వామిని అలానే ఉంచేసి ఈ వెజ్ నాన్ వెజ్ అన్నది దాని ముందర అసలు ఎలాంటిది ఏం పెట్టకుండా, ఎవరైతే మీ హోటల్కి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడ సెల్ఫీలో లేకపోతే ఫోటోలు దిగేసి వెళ్ళిపోయేటట్టు చేయండి. మీరు ఎగ్జాక్ట్లీ దాని ముందరని కొన్ని టేబుల్స్ పెట్టేసినట్టే ఒక రకమైన వ్యాపారానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని మీరు అక్కడ సృష్టించేసాను. మిమ్మల్ని చూసి రేపటి రోజు ఇంకేదో కాపీ కొట్టడానికి వెళ్ళి మళ్ళీ దాన్ని ఇంకా గలీజ్గా, అంటే ఇంకా జుగుప్సాకరంగా అంటారు కదా, సో అలా చేసే విధంగా అయితే తయారవుతాయి అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్ లాగా నిలబడతాయి. మీకు నిజంగానే వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంది అనేసి మా అందరికీ అర్థమైంది. కన్నప్పకి శివుని పైన ఎలాంటి భక్తి ఉందో అలాంటి భక్తి మీకు ఉంది అనుకుందాము. కాకపోతే దాన్ని చూపించే విధానం అన్నది కాస్త వేరుగా ఉంటుంది అనమాట. సో మన ఇంట్లో దేవుని గది ఉంది కదా అనేసి ఆ దేవుని గది ముందర కూర్చొని మనం తినలేం కదా. అంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏది తినలేం కదా. సో దేవుని గది అన్నది అది దేవుళ్ళకే సొంతము. అలాంటిది మాత్రం మీరు కాస్త విడిచిపెట్టేసి ఏదో గల్ల దగ్గర వెనకాల స్వామివారి చిత్రపటం ఉంది అంటే అక్కడ వరకు ఓకే, సరే, అది మన సెంటిమెంట్, మనం క్యారీ చేస్తున్నాం అనుకోవచ్చు. బట్ ఏదైతే అందరు తినే ప్లేస్లో మీరు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని కాస్త మార్చుకోవాలి అనేసి అయితే జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, లేకపోతే ఈ వీడియో చూస్తున్న నేను కూడా ఇదే మాట్లాడుతున్నాను. సో దీనిపైన మీరు ఏమంటారు అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. ఎందుకంటే ఇలాంటివన్నీ వ్యాపారాల్లో మన దేవుళ్ళని పెట్టుకోవడం అన్నది నిజంగా మంచిది. అయితే ఆయన ఇంకొక పాయింట్ ఏంటంటే హలాల్ అనేసి మేము మొత్తం హలాలే యూజ్ చేస్తామనేసి ఏదైతే అంటున్నాడు కదా, సో అక్కడ కింద కామెంట్స్లో చూసుకుంటే హలాలే ఎందుకు, మేము హిందువులం కదా, జట్కా ఎందుకు పెట్టట్లేదు అనేసి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట చాలామంది. అంటే ఈయనకు తెలియదు అనమాట. అంటే వ్యాపారంలో హలాల్ ఉంటేనే ముస్లిమ్స్ వస్తారు కదా అనేసి ఈయన అనుకుంటున్నాడు. ఎంత అమాయకుడో ఈయన మాటల ద్వారా అర్థమవుతుంది. అండ్ ఈయనకు సంబంధించిన వీడియోస్ చూసినా కూడా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్స్ యూజ్ చేస్తారో సో దానికే చాలామంది కరిగిపోతారనమాట. రైట్, అక్కడ వరకు ఓకే, మీరు ఏదైనా చేసుకోండి. బట్ కేవలం మీరు హలాల్ అన్న ఒక పేరుతోనే ముస్లింలు లేకపోతే క్రిస్టియన్స్ ఎవరో వచ్చి తినేసి వెళ్తారు అనుకుంటే పొరపాటు పడ్డట్టు. బికాస్ అంత పెద్ద స్వామివారిని ఏర్పాటు చేసి సో ఆయనకి ఫస్ట్ మీరు అక్కడ ఏదైతే వెజ్కి సంబంధించిన వంటకాలు ఏవైతే అక్కడ వంటలు చేసిన తర్వాత ఆయనకి భోగం ప్రసాదం పెట్టిన తర్వాత మీరు ఆ హోటల్ని తెరుస్తున్నారు కదా, ఇదొక్కటి చాలు ముస్లింలని అక్కడ రానియకుండా చేయడానికి. సో మీరు ఎంత హలాలని గింజుకున్నా కూడా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఇప్పుడు వచ్చేవాళ్ళు హిందువులే, సో వారికి సంబంధించిన మనోభావాలు దెబ్బ
తీయకుండా దెబ్బ పడకుండా మీరు చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.